రాష్ట్ర బడ్జెట్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే ఆయా విభాగాల వారీగా ఫైనల్ గా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆర్థిక శాఖ. గతంతో పోలిస్తే పలు రంగాలకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని యోచిస్తున్న సర్కార్ బడ్జెట్ అంచనా విలువను కూడా పెంచాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి పద్దుల ప్రతిపాదనలను పూర్తి చేసిన ఆర్థిక శాఖ పూర్తి బడ్జెట్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనకు పంపించనుంది. ఈ నెల 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పుపై సర్కార్ తుది కసరత్తు పూర్తి చేసింది. శాఖల వారీగా గత 15 రోజుల నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇంకా అమలు కాని వాటిపై ఈ బడ్జెట్ ప్రతిపాదనల కూర్పు సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ ను దాదాపు సిద్ధం చేసింది సర్కార్. ఈ నెల 20న బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. రాబోయే బడ్జెట్ లో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్, నీటిపారుదల, విద్య, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్యం, స్పోర్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే 2025-26 తెలంగాణ వార్షిక బడ్జెట్ 3,04,967 కోట్లుగా ఉంది. అయితే ఈసారి వార్షిక బడ్జెట్ 3,14,000 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫైనల్ బడ్జెట్ పద్దులను సీఎం పరిశీలనకు ఆర్థిక శాఖ పంపించనుంది. సీఎం ఆమోదం తరువాత పూర్తి బడ్జెట్ సిద్ధం కానుంది.